క్వశ్చన్ నెంబర్ 311. 72వ మిస్ వరల్డ్ పోటీలు 2025 మే 7 నుంచి మే 31వ తేదీ వరకు హైదరాబాదు నగరంలో నిర్వహించబడగా విన్నర్ 72వ మిస్ వరల్డ్ ఎవరు అంటే కనుక చాలా ఇంపార్టెంట్ మిస్ వరల్డ్ పోటీలు అనేటువంటివి. ఈ ఏడాది తెలంగాణలోని హైదరాబాద్ నగరమే ఆతిథ్యం ఇచ్చిందని మనందరికీ తెలుసు. ఇక్కడ విన్నర్గా నిలిచింది ఎవరంటే కనుక ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ. ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ. ఈ ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ ఏ దేశానికి చెందినది? థాయిలాండ్ అనమాట. థాయిలాండ్కి చెందినటువంటి ఓపల్ సుజాతనే విన్నర్. రన్నర్ ఎవరు అంటే కనుక రన్నర్ ఇథియోపియా దేశానికి చెందినటువంటి అసెడ్జ్ డెరిజ్ అడ్మసు. అసెడ్జ్ డెరిజ్ అడ్మసు. అసెడ్జ్ డెరిజ్ అడ్మసు రన్నర్ అనమాట. ఒకరు థాయిలాండ్కు చెందిన వారు విన్నరు, మరొకరు ఇథియోపియాకు చెందిన వారు రన్నర్ అనమాట. చాలా ఇంపార్టెంట్. 72వ మిస్ వరల్డ్. 71వ మిస్ వరల్డ్ వచ్చేసి 71వ మిస్ వరల్డ్ ఎవరు అంటే కనుక చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినటువంటి క్రిస్టినా పిస్కోవా. చెక్ రిపబ్లిక్ చెందినటువంటి క్రిస్టినా పిస్కోవా చేతుల మీదుగానే వీళ్ళు ఈ కిరీటం అందుకున్నారనమాట. 71వ మిస్ వరల్డ్ నుంచి 72వ మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకోవడం జరిగిందనమాట ఓపల్ సుజాత. మన భారతీయుల పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. మిస్ వరల్డ్ పోటీల్లో భారతీయులు ఎవరెవరు ఉన్నారంటే ఇంతవరకు విన్నర్ అయిన వాళ్ళు: ఫస్ట్ రీటా ఫారియా, సెకండ్ ఐశ్వర్యా రాయ్, థర్డ్ డయానా హెడెన్, ఫోర్త్ యుక్తాముఖి, ఫిఫ్త్ ప్రియాంక చోప్రా, సిక్స్త్ మానుషి చిల్లార్. రీటా ఫారియా, ఐశ్వర్యా రాయి, డయానా హెడెను, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లార్. రీటా ఫారియా, ఐశ్వర్యా రాయ్, డయానా హెడెన్, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లార్. వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి మిస్ వరల్డ్ అంటే భారతీయులు. ప్రజెంట్ విన్నర్ ఎవరు, లాస్ట్ విన్నర్ ఎవరు, ఇప్పుడు రన్నర్ ఎవరు కూడా చూసుకోవాలి. అవి ఎక్కడ జరిగినాయనేది చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల థీమ్. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల థీమ్ ఏదంటే కనుక స్వర్ణిం భారత్ విరాసిత్ ఔర్ వికాస్. స్వర్ణిం భారత్ విరాసిత్ ఔర్ వికాస్. స్వర్ణిం భారత్ విరాసిత్ ఔర్ వికాస్ అనమాట. ఇక ఈ ఏడాది 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన వారు ఎవరు అంటే కనుక ఇండోనేషియా ప్రెసిడెంటు ప్రబోవో సుబియాంతో. ప్రబోవో సుబియాంతో, ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో మనకు చీఫ్ గెస్ట్ అనమాట రిపబ్లిక్ డే వేడుకలకు ఈ ఏడాది. గత ఏడాది అయితే కనుక 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇమాన్యువల్ మ్యాక్రాన్ వచ్చాడు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ వచ్చాడు గత ఏడాది, ఇమాన్యువల్ మ్యాక్రాన్ అనమాట. మనకు 1950లో మొట్టమొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి. అప్పుడు ఇండోనేషియా ప్రెసిడెంట్ సుకర్నో వస్తారు. మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి ఎవరు? ఇండోనేషియా ప్రెసిడెంట్ సుకర్నో. ఇప్పుడు కూడా ఇండోనేషియా ప్రెసిడెంటే వచ్చాడు 76కు, ఆయనే ప్రబోవో సుబియాంతో. నెక్స్ట్ క్వశ్చన్ 313. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో తొలి బహుమతి అందుకున్నటువంటి శకటం. ప్రతి ఏటా కూడా మనకి శకటాలు ప్రదర్శించబడతాయి. ఈ రిపబ్లిక్ డే వేడుకలో శకటాలు ప్రదర్శించబడతాయి అన్నమాట. ఈ ఏడాది ఫస్ట్ బహుమతి దేనికి వచ్చిందంటే కనుక ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి మహాకుంభమేళ శకటం. మహాకుంభమేళ జరిగింది కదా ఈ ఏడాది ఉత్తరప్రదేశ్లో, కాబట్టి ఆ శకటాన్ని అక్కడ ప్రదర్శించారనమాట. మొట్టమొదటి బహుమతి ఉత్తరప్రదేశ్ చెందినటువంటి మహాకుంభమేళ శకటం అందుకుంది. ఇక రెండవ బహుమతి వచ్చేసి త్రిపురకు చెందినటువంటి 14 దేవతల కర్చీ పూజ, 14 దేవతల ఆరాధ్య కర్చీ పూజ రెండవ బహుమతి అందుకుంది. ఒకటి ఉత్తరప్రదేశ్కు చెందిన మహాకుంభమేళ మొదటి బహుమతి, రెండవ బహుమతి వచ్చేసి త్రిపుర రాష్ట్రానికి చెందినటువంటి 14 దేవతల ఆరాధ్య కర్చీ పూజ రెండవ బహుమతి అందుకుంటే, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రదర్శించబడే శకటం ఏదంటే కనుక ఏటి కొప్పాక బొమ్మల శకటం ప్రదర్శించబడింది. ఈ ఏటి కొప్పాక బొమ్మల శకటం మూడవ బహుమతి అందుకున్నది. రెండవ బహుమతి, మూడవ బహుమతి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల గురించి.
క్వశ్చన్ నెంబర్ 314. 2025 మార్చి 19న స్పేస్ ఎక్స్ యొక్క క్రూ 9 మిషన్ ద్వారా డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో దిగిన వారెవరు? చూడండి, మార్చి 19వ తేదీ అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో పసిఫిక్ మహాసముద్రంలో దిగుతారనమాట. వీళ్ళందరూ కూడా సునీత విలియమ్సు, బుచ్ విల్మోరు, నిక్ హిగ్స్ అనే ఈ ముగ్గురు కూడా. చూడండి, సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్, నిక్ హిగ్స్ అనే వాళ్ళు 9 నెలల పాటు ఐఎస్ఎస్లో ఉండి స్పేస్ ఎక్స్ యొక్క స్పేస్ ఎక్స్ యొక్క క్రూ 9 మిషన్ అనేటువంటి ఒక ప్రయోగం ద్వారా డ్రాగన్ అనేటువంటి అంతరిక్ష నౌక నుంచి వాళ్ళు దిగడం జరుగుతుందన్నమాట. వెళ్ళేటప్పుడేమో స్టార్ లైనర్, బోయింగ్ స్టార్ లైనర్లో వెళ్తుంది సునీత విలియమ్స్. 2024 జూన్ నెలలో వెళ్తుందన్నమాట. ఒక 8 రోజులు ఐఎస్ఎస్లో గడపడం కోసం వెళ్ళి ఆ బోయింగ్ స్టార్ లైనర్ అనేటువంటి అంతరిక్ష నౌకలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఆమె 9 నెలల పాటు అక్కడే ఉండవలసి వచ్చిందనమాట. కాబట్టి ఆమె వెళ్ళిందేమో బోయింగ్ స్టార్ లైనర్ ద్వారా వెళ్ళింది, దిగేటప్పుడు డ్రాగన్ ద్వారా దిగిందనమాట. ఆమెతో కలిసి దిగిన వాళ్ళ పేర్లు బుచ్ విల్మోరు, నిక్ హిగ్. ఇవి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 315, క్వశ్చన్ నెంబర్ 315. ప్రస్తుత అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. చూడండి, మన దేశ ప్రస్తుత అటార్నీ జనరల్ ఎవరంటే కనుక ఆర్ వెంకట్రమణి. అటార్నీ జనరల్ అంటే ఏం లేదు, భారతదేశ అత్యున్నత న్యాయాధికారిని అటార్నీ జనరల్ అంటారు. భారతదేశ అత్యున్నత న్యాయాధికారిని అటార్నీ జనరల్ అంటారు. ప్రస్తుత అటార్నీ జనరల్ ఎవరంటే కనుక ఆర్ వెంకట్రమణి. అదే ప్రస్తుత కాగ్ చైర్మన్ ఎవరు కూడా గుర్తుపెట్టుకోవాలి. కాగ్ చైర్మన్ అయితే కనుక సంజయ్ మూర్తి, కొండ్రు సంజయ్ మూర్తి అనమాట. ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో అత్యంత కీలక పాత్ర కాగుది. ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుందన్నమాట కాగు. కాబట్టి కాగు చైర్మన్ ఎవరంటే కనుక కొండ్రు సంజయ్ మూర్తి. అటార్నీ జనరల్ ఎవరంటే కనుక ఆర్ వెంకట్రమణి. వాళ్ళిద్దరి పేర్లు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 316. ఇటీవల చేరిన 4 రామ్సర్ సైట్లతో కలిపి భారతదేశంలో మొత్తం రామ్సర్ సైట్లు ఎన్ని? భారతదేశంలో ఇటీవల 4 కొత్త రామ్సర్ సైట్లు చేర్చబడ్డాయి. వాటితో కలిపి మొత్తం 89 రామ్సర్ సైట్లు గుర్తించబడ్డాయి దేశంలో. ఇటీవలనే తమిళనాడులోని తీర్థంగల్, తమిళనాడులోని శక్కరకొట్టై, జార్ఖండ్లోని ఉద్వా సరస్సు, సిక్కింలోని కేచియోపల్లి. ఈ 4 గుర్తుంచుకోవాలి. మనం తరచుగా చెప్పుకుంటూనే ఉన్నాం, ఇంపార్టెంట్ బాగా. రామ్సర్ సైట్లు 89 అయినా వాటి 4 కలుపుకొని. తమిళనాడులో 2 వచ్చాయి రీసెంట్గా, అవే 1 తీర్థంగలు, 2 సక్కరకొట్టాయి. ఉద్వా సరస్సు వచ్చేసి జార్ఖండ్, సిక్కింలో వచ్చేసి కేచియోపల్లి. క్వశ్చన్ నెంబర్ 317. ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ ఎవరు? ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్. మన దేశ ఉపరాష్ట్రపతి అన్నమాట జగదీప్ ధన్ఖడ్. రాజ్యసభ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారంటే ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు. కాబట్టి రాజ్యసభ చైర్మన్గా ఎవరున్నారు? జగదీప్ ధన్ఖడ్ ఉన్నాడు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చేసి హరివంశ నారాయణ సింగ్. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ సింగ్. రాజ్యసభ లీడర్ వచ్చేసి జేపీ నడ్డా. రాజ్యసభ లీడర్ జేపీ నడ్డా, జగత్ ప్రకాష్ నడ్డా. రాజ్యసభ అపోజిషన్ లీడర్ వచ్చేసి మల్లికార్జున ఖర్గే. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరు? రాజ్యసభకు సెక్రటరీ జనరల్ ఎవరు ఉన్నారంటే కనుక ప్రమోద్ చంద్ర మోడీ, పీసీ మోడీ అంటారు. ప్రమోద్ చంద్ర మోడీ రాజ్యసభకు సెక్రటరీ జనరల్గా ఉన్నాడనమాట. ఇవి రాజ్యసభలో ప్రస్తుతం ఎవరెవరు ఉన్నారనే విషయాలు మీరు గుర్తుపెట్టుకొని చదువుకోండి. క్వశ్చన్ నెంబర్ 318. ఇటీవల డెంగ్యూ కారణంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించిన దేశం. ఇటీవల డెంగ్యూ అనేటువంటి వ్యాధి కారణం చేత ఆరోగ్య అత్యవసర పరిస్థితి, హెల్త్ ఎమర్జెన్సీని విధించిన దేశం ఏదంటే కనుక ఆన్సర్ పెరు. రాజధాని లిమా. పెరు దేశ భాష స్పానిష్. పెరు దేశ కరెన్సీ సోల్. పెరు దేశ ఖండం దక్షిణ అమెరికా ఖండం. పెరు దేశ ప్రెసిడెంట్ దినా బొలార్టే.
దినా బోలార్టే. పెరు దేశ రాజధాని లిమా. పెరు దేశ భాష స్పానిష్. పెరు దేశ కరెన్సీ సోల్. పెరు దేశం దక్షిణ అమెరికా ఖండం. పెరు దేశ ప్రెసిడెంట్ దినా బోలార్టే. ప్రస్తుతం పెరు దేశంలో డెంగ్యూ కారణం చేత ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించారనమాట. కాబట్టి పెరు గుర్తుంచుకోవాలి, ఒక దేశంగా ఈరోజు వార్తల్లో ఉంది. ఏ కారణం చేత వార్తల్లో ఉంది అనేది మైండ్లో పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్గా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 319. 2025 మే నెలలో జరిగినటువంటి ఇటాలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్ 2025 విన్నర్. ఇటాలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్, ఈ టెన్నిస్కి సంబంధించి అనమాట. ఇటాలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ 2025 విన్నర్ ఎవరంటే కనుక కార్లోస్ ఆల్కరాజ్ స్పెయిన్ అనమాట. రన్నర్ వచ్చేసి జెన్నిక్ సిన్నర్ ఇటలీ. విన్నర్ వచ్చేసి కార్లోస్ ఆల్కరాజ్ స్పెయిన్. ఇది ఇటాలియన్ ఓపెన్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 320. ఇటాలియన్ ఓపెన్ ఉమెన్ సింగిల్స్ 2025 ఉమెన్ విన్నర్. సో ఇటాలియన్ ఓపెన్ ఉమెన్ సింగిల్స్ 2025 విన్నర్ అడుగుతున్నాడు. ఇటాలియన్ ఓపెన్ ఉమెన్ సింగిల్స్ అయితే కనుక విన్నరు జాస్మిన్ పావోలిని ఇటలీ విన్నర్. రన్నర్ వచ్చేసి కోకో గాఫ్ అమెరికా. అనమాట అమెరికా. విన్నర్ జాస్మిన్ పావోలిని. గుర్తుపెట్టుకోవాలి, ఇటాలియన్ ఓపెన్ ప్రతి ఏటా కూడా టెన్నిస్కి సంబంధించి చాలా ముఖ్యమైన టైటిల్ జరుగుతుంది సపరేట్గా ఇది, కాబట్టి గుర్తుంచుకోవాలి. 321. GI ట్యాగ్ పొందిన కుంభకోణం తమలపాకు గల రాష్ట్రం. సో GI ట్యాగ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్, తెలుగులో భౌగోళిక గుర్తింపు అంటాం. ఈ భౌగోళిక గుర్తింపు పొందినటువంటిది ఇటీవల కుంభకోణం తమలపాకు. ఈ కుంభకోణం తమలపాకులు ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడు రాష్ట్రంలో ఉంటాయి. తమిళనాడు. 322. మహిళలకు ఉచిత బస్ సర్వీస్ను ప్రారంభించిన కేంద్రపాలిత ప్రాంతం. చూడండి, మహిళలకు ఉచిత బస్ సర్వీసును ప్రారంభించిన కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా ఆయన మహిళలకు ఉచిత బస్ సర్వీస్ను ప్రారంభించడం జరిగిందనమాట జమ్మూ కాశ్మీర్లో. క్వశ్చన్ నెంబర్ 323. ఆసియా క్రికెట్ కౌన్సిల్, ACC అంటాం. ఆసియా క్రికెట్ కౌన్సిల్ కొత్త ప్రెసిడెంట్ మొహిన్ నఖ్వీ. ఆసియా క్రికెట్ కౌన్సిల్కు కొత్త ప్రెసిడెంట్ వచ్చాడనమాట. ఎవరంటే కనుక మొహిన్ నఖ్వీ. గుర్తుపెట్టుకోవాలి, పేరు ఖచ్చితంగా వార్తల్లో ఉన్న వ్యక్తులను మొహ్సిన్ నఖ్వీ. క్వశ్చన్ నెంబర్ 324. ఆక్సియం మిషన్ 4లో ప్రయాణించడానికి నియమించబడిన భారతీయ పైలట్ ఎవరు? చూడండి, ఆక్సియం 4 అనేటువంటి ఒక ప్రయోగాన్ని భారతదేశానికి చెందినటువంటి ఇస్రో, అమెరికాకు చెందినటువంటి నాసా రెండూ కలిసి చేపట్టినటువంటి గొప్ప ప్రయోగం అన్నమాట. ఇందులో మొత్తం 4 వ్యోమగాములు వెళ్ళబోతూ ఉన్నారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి. అందులో ఒకరు మన భారతీయుడు నియమించబడ్డాడనమాట. అతనే శుభాంశు శుక్లా మొట్టమొదటి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించున్నాడనమాట. ISSలోకి వెళ్తున్న మొట్టమొదటి భారతీయుడిగా, ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళనున్న మొట్టమొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించనున్నాడనమాట. మనం కూడా అంతరిక్షంలోకి మానవులు పంపించాలనే ప్రయోగం చేపట్టాలని మనం కూడా ఉన్నాం. అదే గగన్యాన్ ప్రాజెక్ట్ అనమాట. అందులో కూడా శుభాంశు శుక్లా ఉన్నాడు. మొత్తం 4 సెలెక్ట్ అయ్యారు గగన్యాన్ ప్రాజెక్టుకి. శుభాంశు శుక్లా ఒకరు, అజిత్ ఒకరు, ప్రశాంత్ ఒకరు, అంగద్ కృష్ణ ఒకరు. వీళ్ళ 4 కూడా వెళ్ళనున్నారు. మొట్టమొదట మాత్రం ఈ శుభాంశు శుక్లా ఆక్సియం 4 మిషన్లో భాగంగా వెళ్ళనున్నాడు. ఈ 4తో పాటు ఒక జంతువు వెళ్ళనుందనమాట, ఒక జీవి వెళ్ళనుందనమాట. ఆ జీవి ఏదంటే కనుక నీటి ఎలుగుబంటిని కూడా అక్కడికి తీసుకువెళ్ళనున్నారనమాట. ఈ ప్రయోగం ఇంకా చేపట్టలేదు, ఈ సంవత్సరమే జరగబోతూ ఉందన్నమాట ఆక్సియం 4 మిషన్, గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 325. 29వ కాప్ సదస్సు 2024కు ఆతిథ్యం ఇచ్చిన దేశం.
చూడండి, కాప్ సదస్సు 2024లో 29వ సదస్సు కంప్లీట్ అయిపోయిందనమాట. అది ఎక్కడ జరిగిందంటే అజర్బైజాన్లోని బాకులో జరిగింది. అజర్బైజాన్లోని బాకు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. కాప్ సదస్సు 2024 29వ సదస్సు ఎక్కడ జరిగింది? అజర్బైజాన్లోని బాకు. ఇక ఈ ఏడాది 2025లో మాత్రం బ్రెజిల్లో నిర్వహిస్తారన్నమాట 30వ కాప్ సదస్సు. 30వ కాప్ సదస్సు మాత్రం బ్రెజిల్, 29వ కాప్ సదస్సు అజర్బైజాను. COP అనగా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 326. పోలీస్ ఉద్యోగాలలో అగ్నివీరులకు 20% రిజర్వేషన్ ప్రకటించిన రాష్ట్రం. చూడండి, పోలీస్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి అగ్నివీరులు ఎవరైతే ఉన్నారో మనకి అగ్నివీరులకి 20% రిజర్వేషన్ కల్పించిందనమాట. ఆ రాష్ట్రమే హర్యానా. గుర్తుంచుకోవాలి. ఇటువంటి హైడ్రోజను ట్రైన్, మొదటి ట్రైన్ కూడా హర్యానాలోనే ప్రారంభించబడింది. భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు కూడా ఎక్కడ? హర్యానా. దేశంలో స్త్రీ పురుష నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రం, సెక్స్ రేషియో తక్కువగా ఉన్న రాష్ట్రం హర్యానా రాష్ట్రమే. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న రాష్ట్రం కూడా హర్యానా రాష్ట్రమే. హర్యానా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఈ హర్యానాలోనే ఇప్పుడు 20% రిజర్వేషను పోలీసు ఉద్యోగాలలో నియామకానికి సంబంధించి అగ్నివీరులకు రిజర్వేషన్ ప్రకటించారన్నమాట. క్వశ్చన్ నెంబర్ 327. IIM అహ్మదాబాద్ మొదటి అంతర్జాతీయ క్యాంపస్ను ఏర్పాటు చేసిన దేశం. చూడండి, IIM అహ్మదాబాద్ తన మొదటి అంతర్జాతీయ క్యాంపస్ను ఎక్కడ ఏర్పాటు చేసిందంటే దుబాయ్లో. మన IITలు వింటాం, ఇక్కడ IIM ఇది. మన దేశం మొట్టమొదటి IIT క్యాంపస్ మాత్రం టాంజానియాలోని జాంజిబార్లో, అది IIT మద్రాస్ది. నేనేం చెప్పా? IIT కాదు, IIM అహ్మదాబాద్. దీని క్యాంపస్ మాత్రం దుబాయ్లో. గుర్తుంచుకోవాలి, దుబాయ్లో. క్వశ్చన్ నెంబర్ 328. BR అంబేద్కర్ పేరుతో వన్యప్రాణుల అభయారణ్యం ప్రారంభించిన రాష్ట్రం. BR అంబేద్కర్ పేరుతో వన్యప్రాణుల అభయారణ్యాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే కనుక మధ్యప్రదేశ్. ఇప్పుడు మధ్యప్రదేశ్ తరచుగా వార్తల్లో ఉండనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా భిక్షగాలు లేని నగరంగా ఇండోర్ నిలిచింది. ఆ ఇండోర్ మధ్యప్రదేశ్లోనే ఉంది. మధ్యప్రదేశ్లో 58వ టైగర్ రిజర్వ్, అంటే దేశంలో 58వ టైగర్ రిజర్వ్ మాధవ్. దేశంలో 58వ టైగర్ రిజర్వ్ రీసెంట్గా మాధవ్, అది మధ్యప్రదేశే. కునో నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ నుంచి చీతాలు మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యానికి తరలించారు. ఆ రెండు కూడా మనకు మధ్యప్రదేశే. కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశే, వన్యప్రాణులు గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం కూడా మధ్యప్రదేశే. ఇప్పుడు ఏం చెప్తున్నా? BR అంబేద్కర్ పేరుతో వన్యప్రాణుల అభయారణ్యం, ఇది మధ్యప్రదేశే. అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశే. గిరిజనుల శాతం గిరిజనులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కూడా మధ్యప్రదేశే. పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం, పులుల రాష్ట్రం కూడా మధ్యప్రదేశే. ఓకేనా, ఇట్లా చాలా ఇంపార్టెంట్. పప్పు దినుసుల ఉత్పత్తిలో, పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం కూడా మధ్యప్రదేశే. మధ్యప్రదేశ్ చాలా ఇంపార్టెంట్ స్టేట్ అనమాట. ఓకేనా. 329. షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. చూడండి, షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది భారతదేశంలో అంటే కనుక తెలంగాణ. షమీమ్ అఖ్తర్. SC వర్గీకరణకు సంబంధించి కమిషన్ వేశారు, ఏకసభ్య కమిషన్. ఎవరు ఆ ఏకసభ్య కమిషన్లో చైర్మన్ అంటే కనుక షమీమ్ అఖ్తర్ అనమాట, తెలంగాణకు సంబంధించి. ఆంధ్రప్రదేశ్లో కూడా SC వర్గీకరణ జరిగింది, అక్కడ కూడా ఏకసభ్య కమిషన్. రాజీవ్ రంజన్ మిశ్రా అయితే ఆంధ్రప్రదేశ్, షమీమ్ అఖ్తర్ అయితే కనుక తెలంగాణ. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఇది SC వర్గీకరణ అనేటువంటిది జరిగి అమల్లోకి వచ్చిందనమాట. నెక్స్ట్ 330. ఇటీవల GI ట్యాగ్ పొందిన బెనారస్ షెహనాయ్ గల రాష్ట్రం. షెహనాయ్ అనేది ఒక వాయిద్య పరికరం. బెనారస్ అంటే అది యూపీలో ఉందని అర్థం చేసుకోవాలి.
బెనారస్ షెహనాయికి జిఐ ట్యాగ్ లభించిందనమాట. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది ఈ షెహనాయికి. ఎక్కడ షెహనాయికి? బెనారస్ షెహనాయికి. రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇప్పుడే చెప్పా కుంభకోణం తమలపాకుకు జిఐ ట్యాగ్ వచ్చింది అని. కుంభకోణం తమలపాకు అంటే అది తమిళనాడు. ఇప్పుడు చెప్పేది బెనారస్ షెహనాయి అనమాట. ఇది ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ 331. ఇస్రోచే ఆదిత్య L1 మిషన్ ప్రయోగం జరిగిన తేదీ. చూడండి, ఆదిత్య L1 మిషన్. ఆదిత్య అంటే సూర్యుడు. ఆదిత్య అంటే సూర్యుడే కదా. ఇస్రో వాళ్ళు మొట్టమొదటిసారిగా సూర్యుని పైన ప్రయోగం చేయడానికి చేపట్టినటువంటిదే ఆదిత్య L1 మిషన్ ప్రయోగం. ఆదిత్య L1 మిషన్ అనమాట. ఇది ఏ రాకెట్ ద్వారా జరిగిందంటే PSLV C-57 అనే రాకెట్ ద్వారా 2023 సెప్టెంబర్ 2. చాలా ఇంపార్టెంట్. 2023 సెప్టెంబర్ 22వ తారీఖున 2023 సెప్టెంబర్ 2వ తారీఖున జరిగిన ప్రయోగం అనమాట ఆదిత్య L1 మిషన్ ప్రయోగం. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ఆదిత్య L1 మిషన్ ప్రయోగం జరిగిందనమాట. సూర్యుడి యొక్క లాంగ్రేజీ పాయింట్ వద్దకు చేరుకుంటుందన్నమాట. ఎల్ అంటే ఇక్కడ లాంగ్రేజీ పాయింట్ అనమాట. L1 అని గుర్తుపెట్టుకోవాలి. ఆదిత్య L1 మిషన్ అనమాట. కరెంట్ అఫైర్స్ సంబంధించి గత బిట్లు కూడా మనం చేయడం జరిగింది కదా. ఆ క్లాసులు కూడా మీరు వినని వాళ్ళు వినండి. కొత్తగా ఎవరైతే మనం అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారు గత క్లాసులు కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. వాటిని సెర్చ్ చేసుకొని మీరు దయచేసి అన్నీ కూడా వింటూ రండి. చాలా యూజ్ అవుతాయి అన్నమాట మీకు కరెంట్ అఫైర్స్ ఉన్న వాళ్ళకి. ఈ జీకే ఓరియంటెడ్ కూడా మంచి మంచి బిట్లు మీకు పనికొస్తాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ మరియు చెప్తున్నటువంటి కొద్దిగా స్టాండర్డ్ మీకు అర్థం అవుతుందన్నమాట చక్కగా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు వింటూ రండి. విన్నవాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ సపోర్టే మమ్మల్ని మరింత ముందుకు తీసుకొని పోతుంది. కాబట్టి మీ లైక్ కంపల్సరీగా చేయండి. అదేవిధంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం చెప్పేటువంటి క్లాసులు అప్డేటెడ్గా మీకు అందుతాయి. ఇక వీటికి సంబంధించి PDF కావాలనుకుంటే మాత్రం 8186006848 8186006848 అనే నెంబర్కి మీరు 30 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్షాట్ పెడితే మేము PDFను పంపిస్తాం. కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోండి. మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి అన్నమాట. చక్కగా క్లాసులు వినండి. ఆ PDF తీసుకొని చదువుకుంటూ వచ్చేయండి. ఓకేనా? చాలా యూజ్ అవుతాయి మీకు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.